ట్రోజన్ యుద్ధానికి అన్ని రాజ్యాలు సంసిద్ధమవుతున్నాయి. గ్రీక్ సామ్రాజ్యం ద హోల్ స్ట్రెంగ్త్ ఆఫ్ గ్రీక్ ఆర్మీ వాస్ 1,30,000 సోల్జర్స్. ఇది చాలా తక్కువ అని అనిపిస్తుంది మన రామాయణ మహాభారతాల యొక్క యుద్ధానికి కంపేర్ చేస్తే. అక్కడ ఏకంగా అక్షౌహిణి సైన్యాలు కొన్ని లక్షలాది వేలాది కొన్ని క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వార్ తెలుస్తుంది. కానీ గ్రీకుల యొక్క యుద్ధాలు వెరీ ఏమంటారు బిలీవబుల్ నంబర్స్లో ఉంటుంది. న్యూమరికల్స్ చాలా టూ హై ఉండదు. ఉదాహరణకి ఈ గ్రీక్ యొక్క ఆర్మీ స్ట్రెంగ్త్ చూస్తే ట్రోజన్ యుద్ధానికి ఎక్కడెక్కడి నుండి ఎవరెవరు వచ్చారు అని అంటే, అగమెమ్నాన్ రాజ్యమైన మైకీని రాజ్యం నుండి 100 షిప్స్ వచ్చాయి. అంటే 100 షిప్స్ అంటే ఒక షిప్లో 50 మెంబర్స్ ఉంటారు. తర్వాత నెస్టర్ పైలస్ రాజ్యానికి చెందిన మహారాజు నెస్టర్ అతని నుండి 90 షిప్స్లో సైన్యం వచ్చింది. ఆర్గాస్ నగరానికి చెందిన డయమెడిస్ అనే మహారాజు నుండి 80 షిప్స్ వచ్చాయి. క్రీట్ సామ్రాజ్యానికి చెందిన ఇదోమెనస్ అనే రాజు నుండి 80 షిప్స్ వచ్చాయి. స్పార్టా రాజు ఇంకా మెనెలెస్ ముఖ్యమైన వాడు. స్పార్టా రాజు మెనెలెస్ తరపున నుండి 60 షిప్స్ వచ్చాయి. అట్లనే ఆర్కేడియా రాజ్యం నుండి అగపనార్ అనే రాజు నుండి 60 షిప్స్. తర్వాత మెర్మిడన్స్ అథవా ప్లతియా, ఇది మన చాలా ముఖ్యమైన మహావీరుడు అఖిలేస్ యొక్క సైన్యం ఇది. అతని సైన్యం 50 షిప్స్లో వచ్చింది. తర్వాత గ్రీక్ క్యాపిటల్ సిటీ అయిన అథెన్స్ నుండి మెనస్థియస్ అనే అతని నుండి 50 షిప్స్ వచ్చాయి. లోక్రిస్ అనే రాజ్యం నుండి ఏజాక్స్ నుండి 40 షిప్స్లో సైన్యం వచ్చింది. ఇటోలియా నుండి వచ్చిన మహారాజు థియోస్ అతని యొక్క కమాండర్ ఇన్ చీఫ్గా 40 షిప్స్ వచ్చాయి. సో ఇట్లా రకరకాల రాజ్యాల నుండి కొంతమంది వచ్చారు. అలా ఇథాకా నగరం నుండి ఒడిసియస్ యొక్క షిప్స్ 12. ఈ లెక్కలో చూస్తే ఒడిసియస్వే చాలా తక్కువ చెప్పాలి అని అంటే. కానీ విచిత్రము అండ్ విశేషం ఏంటంటే, మిగిలిన షిప్స్ అన్నీ పాడైపోగా ఒడిసియస్ యొక్క 12 షిప్స్ 10 ఇయర్స్ అయిపోయిన కూడా ఇంకా ఆ సైన్యం అలానే ఉండింది. కొంతమంది చనిపోయారు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ స్టిల్ అలైవ్. అది ఇక్కడ విశేషం. ఎనీవే, ఇప్పుడు ఇంత సైన్యం చేరి ఆ ట్రాయ్ నగరం మీద యుద్ధానికి బయలుదేరారు. ఇక్కడ నేను ఆ యుద్ధ వివరణలు డీటెయిల్స్ ఏవి ఎక్కువ చెప్పను, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నది ఒడిసియస్ కావ్యం. మనం ఒకవేళ ఇలియడ్ కావ్యం గురించి చెప్పుకున్నట్టయితే ఈ యుద్ధమే మెయిన్ అవుతుంది. ఇలియడ్ కావ్యంలో ఆ కావ్యం ప్రారంభమయ్యేదే ఈ 10 ఇయర్స్ యుద్ధంలో 10th ఇయర్ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం కంప్లీట్ ఆ యుద్ధం ఎలా జరిగింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఫస్ట్ డే ఎలా జరిగింది, సెకండ్ డే ఎలా జరిగింది నుండి ఆ 10 ఇయర్స్ యొక్క స్పాన్ ఆఫ్ దట్ వార్ కంప్లీట్ డీటెయిల్స్తో ఇలియడ్ కావ్యంలో మనకుంటుంది. కానీ మన ఇప్పుడున్న కావ్యం ఒడిస్సీ కావ్యం కాబట్టి ఇందులో అన్ని వివరణలు అవసరం లేదు. నేను జస్ట్ క్లుప్తంగా ఒడిసియస్ యొక్క రోల్ ఏంటి ఆ యుద్ధంలో అది మాత్రం కవర్ చేస్తాను. ఒడిసియస్ ఆ ట్రోజన్ యుద్ధంలో 10 ఇయర్స్ యుద్ధం చేశాడు ఆ మెనెలెస్ యొక్క తర్వాత అగమెమ్నాన్ తోటి. ఈ యొక్క గ్యాప్లో గొప్ప గొప్ప వీరులు అతనికి స్నేహితులు అయ్యారు. ముఖ్యంగా అఖిలేస్ చాలా మంచి మిత్రుడయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ అఖిలేస్ చనిపోయిన తర్వాత అఖిలేస్ యొక్క షీల్డ్, అతని యొక్క గురాణి చాలా విశేషమైన గురాణి. అది ఒడిసియస్కే చెందుతుంది. దాని మీద కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. ఏజాక్స్ ఒడిసియస్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. తర్వాత ఒడిసియస్కి ఆ గురాణి చెందిన తర్వాత ఏజాక్స్ అనే అతడు సూసైడ్ చేసుకుని చనిపోతాడు. సో ఆ తర్వాత ఒడిసియస్ ఇంకొక విక్టరీ ఏంటి అని అంటే, ఆ ఫస్ట్ 9 ఇయర్స్ ఆఫ్ ద వార్ ఏదైతే ఉంది, 10 ఇయర్స్లో ఫస్ట్ 9 ఇయర్స్ అన్ని రకాల స్ట్రాటజీస్ చేశారు, అన్ని రకాల యుద్ధాలు చేశారు, అన్నీ జరిగింది. కొంతమంది వీరులు చనిపోయారు, హెక్టర్, అఖిలేస్ మొదలైన వాళ్ళు. ప్యారిస్ కూడా చనిపోయాడు కాలంలో. కానీ 9 ఇయర్స్ అయినా కూడా స్టిల్ హెలెన్ని వీళ్ళు తీసుకురాకపోయారు. ఎందుకంటే ఆ గేట్స్కి ఎంటరే కాలేకపోయారు. దే డిడ్ నాట్ ఈవెన్ ఎంటర్ ద గేట్స్. ఇంకా బయట ఫీల్డ్లోనే ఉన్నారు. సో మనం ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు ఆ పొసైడన్ అపోలో నిర్మించిన గేట్స్, ఆ వాల్స్ ఎంత స్ట్రాంగ్ అని చెప్పి 9 ఇయర్స్ ఫైట్ చేసినా కూడా
అది బ్రేక్ అవ్వలేదు అని అంటే అర్థమవుతుంది. కానీ ఒడిసియస్ ఒక తంత్రం వాడతాడు. అతను స్పైగా ఎలాగో అలాగా ఆ యొక్క రాజ్యం లోపలికి చేరుతాడు. చేరి దాని యొక్క ఇన్నర్ వర్కింగ్స్ ఏంటి, అసలు వాట్ ఈస్ కీపింగ్ దీస్ వాల్స్ సో టైట్ అని అక్కడ స్పైగా ఉండి, గూఢచారిగా ఉండి, ఎవరికి తెలియని విధంగా ఇతను కూడా ఒక ట్రోజన్ యొక్క సిటిజన్నే అన్నట్టు వాళ్ళతో ఉండిపోతాడు కొన్ని రోజులు. అప్పుడు అతనికి పెలాడియం విషయం తెలుస్తుంది. ఏది? అథీనా దేవత యొక్క పెలాడియం ఈ ట్రాయ్ నగరంలో రాజాస్థానంలో ఉంది. అది లోపల ఉన్నంత వరకు బయట వాళ్ళు ఇక్కడికి రాలేరు అనే విషయం తెలిసింది. ఇది తెలిసిన వెంటనే ఇంకా ఒడిసియస్ దాన్ని ఎలాగైనా ఇక్కడ నుండి కొట్టేయాలి, తస్కరించాలి. అతను ప్లాన్ చేసుకుంటాడు. చేసుకొని అది చాలా డీటెయిల్డ్ ప్లాన్. నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళట్లేదు. ఈవెంట్స్ మాత్రమే కవర్ చేస్తున్నా. సో ఒడిసియస్ ఆ అథీనా దేవత యొక్క పెలాడియం అక్కడ నుండి తస్కరించి బయటికి తీసుకొని వచ్చేస్తాడు. ఇప్పుడు వన్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. అంటే ట్రాయ్ యొక్క స్ట్రెంగ్త్లో 50% స్ట్రెంగ్త్ వెళ్ళిపోయింది. ఇంక 50% స్ట్రెంగ్త్ ఏంటి? ఆ వాల్స్. దాన్ని అస్సలు బద్దలు కొట్టలేము. ఇట్ ఈస్ రిటర్న్. దాన్ని ఏమీ చేయలేము. కాబట్టి ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఏం చేయాలి? ట్రాయ్ నగరం యొక్క మహారాజు ప్రయాము వీళ్ళని లోపలికి ఇన్వైట్ చేయాలి. వాళ్ళు చచ్చినా చేయరు, ఎందుకు చేస్తారు శత్రురాజులు. కాబట్టి ఒడిసియస్ ఇంకొక వ్యూహం పన్నాడు. ఏమన్నాడంటే అతను మెనెలస్ అగమెమ్నాన్‌తో అన్నాడు, మనం ఎలాగో లోపలికి వెళ్ళలేము. వాళ్ళు అసలు ఈ గేట్స్ కానీ, ఈ ద్వారాలు కానీ, వాల్స్ కానీ ఏమీ ఓపెన్ చేయరు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక వుడెన్ హార్స్ నిర్మించి మనము ఇంకా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోతున్నట్టు నటిద్దాం. నటించి మనమందరూ ఈ హార్స్‌లో కొంతమంది చేరిపోదాము. గొప్ప వీరులు, బెస్ట్ 50 మెన్ ఈ హార్స్ లోపల ఉందాము. మిగిలిన వాళ్ళంతా ఏదైనా దూరం ఐలాండ్‌లో కొన్ని రోజులు అక్కడ ఉండండి కొంతసేపు. ఏమవుతుంది అంటే ఈ గ్యాప్‌లో మన హార్స్‌ని, అంటే ఈ వుడెన్ హార్స్ బొమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయుంటాం కాబట్టి వాళ్ళు కొంతకాలానికి బయటకొచ్చి చూస్తారు. చూస్తే గుర్రం ఒక్కటే కనిపిస్తుంది. సైన్యం ఒక్కరు కూడా కనిపియట్లేదు. వాళ్ళేమనుకుంటారు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు ఫుల్ స్టాప్ చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ షిప్స్ కూడా లేవు అనేది చూసిన తర్వాత వాళ్ళు ఆ ఒక హార్స్‌ని లోపలికి తెచ్చుకుంటారు. మనం ఇచ్చిన గిఫ్ట్ అని అనుకోని. అప్పుడు మేము 50 మంది లోపల ఉండేవాళ్ళు బయటకొచ్చి వాళ్ళని లోపల నుండి చంపేస్తాము. చంపేసి ఆ స్కియన్ ద్వారాలని ఓపెన్ చేసి ఐలాండ్‌లో ఉన్న మిగిలిన సైనికులకి సిగ్నల్ ఇస్తాము. వాళ్ళప్పుడు లోపలికొస్తారు. ఇది ప్లాను అని ఒడిసియస్ యొక్క పెద్ద వ్యూహమేస్తాడు. సరే, ఇది చాలా బాగుంది అని చెప్పి ఆ హార్స్ తయారు చేయడం కూడా చాలా పెద్ద సుదీర్ఘమైన పర్వం అది. ఎపియస్ అనే ఒక అతను ఉంటాడు ఈ గ్రీకుల యొక్క సైన్యంలో. అతనికి కార్పెంటరీ వర్క్ చాలా బాగా తెలుసు. సో అక్కడ ఐలాండ్‌లో ఉన్న ట్రీస్, అక్కడున్న కొన్ని ఏమంటారు సెల్యులోస్ టింబర్స్ ఇలాంటివన్నీ నువ్వు తీసుకొని ఒక మంచి హార్స్ అయితే తయారు చేస్తాడు. తయారు చేసి అందులో ఒక 50 మంది పట్టేటట్టు, అది కూడా మహావీరులు పట్టేటట్టు స్పేస్ ఉండేటట్టు క్రియేట్ చేసుకుంటారు. చేసుకొని రాత్రికి రాత్రి వీళ్ళందరూ 50 మంది అందులో చేరిపోతారు. చేరిపోయి మిగిలిన సైన్యం ఏదైతే ఉంది వాళ్ళ షిప్స్ తీసుకొని మిగిలిన పక్కన నైబరింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళిపోయారు. అక్కడ స్పై చేస్తూ ఉందాం, లైక్ చూస్తూ ఉందాము అని. ఇది అయిన ఒక 24 అవర్స్ తర్వాత పైనుండి, అంటే రాజ్యం ట్రాయ్ నగరం నుండి ప్రయామ్ మొదలైన రాజులు చూశారు. చూస్తే గ్రీక్ సైన్యం వెళ్ళిపోయింది. అక్కడ హార్స్ ఒకటి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు బయటకొచ్చారు. వాళ్ళు ఆ గేట్స్ ఓపెన్ చేసుకొని బయటకొచ్చారు. మొత్తం సైన్యంతోనే వచ్చారు. వచ్చి అసలు గ్రీకులు వెళ్ళిపోయారు. సరేలే, 9 ఇయర్స్ యుద్ధం చేశారు, 10 ఇయర్స్ యుద్ధం చేశారు. ఎంతకాలం మాత్రం ఉంటారు వాళ్ళు? వెళ్ళిపోయారు. చాలా మంచిదే అయ్యింది. అయితే ఈ గుర్రం ఒకటి, ఈ వుడెన్ హార్స్ ఎందుకు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు అని ప్రయామ్‌కి డౌట్ వస్తుంది. కొంతమంది అంటారు ఇది వాళ్ళు ఇచ్చిన గిఫ్టు. మనం గ్రీకులు గిఫ్ట్ ఇచ్చారు అంటే స్వీకారం చేయాలి. వాళ్ళ గిఫ్టులకి ఈ ఈ యూనో ఏమంటారు, గిఫ్ట్స్ ఇవ్వడానికి, టోకెన్స్ ఇవ్వడానికి, ఏదైనా అతిథి సత్కారం చేయడానికి వీటికి పెట్టిన పేరు గ్రీకులు. కాబట్టి ఈ గుర్రం మనం లోపలికి తీసుకెళదాము అని అంటారు కొంతమంది. మరికొంతమంది అంటారు లేదు, ఇది పెద్ద ఏదో వ్యూహంలా అనిపిస్తుంది. ఈ గుర్రం చాలా అపశకునంగా అనిపిస్తోంది నాకు. దీన్ని గనక లోపలికి తీసుకెళితే
మనకేదో ఒక ఉపద్రవం ఉంది అని చెప్పి కొంతమంది మంత్రులంటారు. ఆఖరికి రాజు మెజారిటీ యొక్క ఇదే తీసుకొని ఈ యొక్క గుర్రాన్ని మనం లోపలికి తీసుకెళ్దాము అని ఆ ట్రాయ్ నగరానికి ఆ గుర్రాన్ని అంతమంది కలిసి పెద్ద సైన్యమంతా కలిపి దాన్ని పుష్ చేసుకుంటూ దాన్ని ఎలా తీసుకెళ్లారన్నదే పెద్ద వర్ణన. నేను అదే ఈవెంట్స్ మాత్రం కవర్ చేస్తున్నా. ఆ ట్రోజన్ యొక్క హార్స్‌ని లోపలికి తీసుకెళ్లారు. తీసుకొని దాన్ని ఒక చోట రాజాస్థానం ముందు పెట్టారు. పెట్టి ఒక కొన్ని హవర్స్ వదిలిపెట్టారు. ఆ రోజు రాత్రయ్యింది. మధ్యరాత్రి ఇంక ఊరు వాళ్ళంతా పండుగ చేసుకొని యుద్ధం అయిపోయింది అని మజా చేసుకొని, పార్టీ చేసుకొని, డ్రింక్స్ తాక్కుంటూ ఉంటారు. యుద్ధం ఇంకా ఓవర్ అని చెప్పి. అప్పుడు ఆ ట్రోజన్ హార్స్ నుండి బయటకొస్తారు ఈ గ్రీకు వీరులందరూ. బయటకొచ్చి అందరూ ఒక మాస్ ర్యాంపేజ్, క్రూయల్ కిల్లింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక పక్క నుండి ఒడిసియస్, తర్వాత మెనెలెస్, అగమెమ్నాన్, ఇంకా మరో పక్క నుండి ఆ ఫిలోక్టేతస్, ఏజాక్స్, నెస్టర్, డయమెడిస్ అందరూను కిల్లింగ్ స్టార్ట్ చేసుకొని వెళ్తారు. ఒక హోలీ బ్లడ్ బాత్ అయితుంది. చాలామంది ఈ గ్రీక్ యోధులే చాలా దోచుకున్నారు. చాలా బంగారం తీసుకున్నారు. Everyone were killed, many were abused, many were even threatened, and a lot was looted. సో, అంత పెద్ద లూట్ అయిన తర్వాత ఆఖరికి ప్రయామ్ మహారాజుని కూడా చంపేస్తారు. చంపేసి అప్పుడు మెనెలెస్ అతని భార్యని మళ్ళీ తెచ్చుకుంటాడు. ఇప్పటికి అంటే ఆ టైంకి ఇంకా ద ట్రోజన్ వార్ ఈజ్ ఓవర్. ఎప్పుడైతే హెలెన్ చేతికి దక్కిందో ఇంక యుద్ధానికి మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాము. మనం 10 ఇయర్స్ నుండి చేస్తున్నాం ఈ యుద్ధం. ఇంకా ఇట్ ఈస్ టైమ్ టు గో హోమ్ అని అందరూ డిసైడ్ అవుతారు. బట్ ఈ లూటింగ్ అనేది కొంతమంది సైనికులు ఇంకా చేస్తున్నారు. ఎందుకంటే ట్రాయ్‌లో అసలు లూట్ చేసినంత ఉంది సంపత్తు. ఇట్ వాస్ స్ట్రిపెన్ బేర్ కంప్లీట్‌లీ. అన్నీ లూట్ చేసి వాళ్ళు ఏవైతే షిప్స్ ఉన్నాయి అప్పటికి ఐ థింక్ 72 షిప్స్ ఉంటాయి ఇంకా. సో, అన్ని షిప్స్‌కిను వాళ్ళు లోడింగ్ చేసుకుంటారు. చేసుకొని ఇంకప్పుడు అందరూ ఫేర్‌వెల్ చెప్పుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్‌లో వెళ్ళాలి. అప్పుడు మెయిన్‌గా మనకి కనిపించే ఆ కొన్ని షిప్స్ ఏవైతే ఉన్నాయంటే, ఒకటి ఒడిసియస్ యొక్క షిప్స్. ఒడిసియస్ దగ్గర అప్పుడు 12 షిప్స్ ఉన్నాయి. 12 షిప్స్‌లో దాదాపు 700 మెన్ ఉన్నారు. సో, ఒడిసియస్ ఇప్పుడు అతను ఏకాంగిగా ఇంక జర్నీ చేసుకొని వెళ్ళాలి. తర్వాత నెస్టర్ ఉన్నాడు. నెస్టర్ ఇంకా డయోమెడిస్, మెనెలెస్ ఉన్నాడు. తర్వాత అగమెమ్నాన్ ఉన్నాడు. సో, వీళ్ళందరూను డిఫరెంట్ డైరెక్షన్స్‌కి వెళ్ళాలిప్పుడు. ఆఖరికి వాళ్ళు వెరీ థాంక్స్ ఫర్ ఫైటింగ్ విత్ అస్ ఇన్ని రోజులు అని చెప్పి అందరూ ఫేర్‌వెల్ ఇచ్చుకొని, వాళ్ళు దోచుకున్నంత వాళ్ళ షిప్‌లో పెట్టుకొని ఇప్పుడు బయలుదేరారు. ఒడిసియస్ యొక్క రియల్ స్టోరీ ఇప్పుడు ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు హి వాస్ ఫైటింగ్ ఫర్ అదర్స్ కాజ్. అతను ఎన్నో రోజులు యుద్ధం చేసింది అతని పర్సనల్ గెయిన్ కానీ ఏమీ లేదు. ఇతను హెల్ప్ అవుతాడు అని ఇతన్ని తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు నుండి జర్నీ ఏదైతే స్టార్ట్ అవుతుంది, ఒడిసియస్ జర్నీ, అతని 12 షిప్స్, అతని యొక్క 720 మెంబర్స్ క్రూ ఉంటారు. ఇంతమందిని యేసుకొని ఒక రాజు, ఒక కమాండర్ ఇన్ చీఫ్‌గా ఒక నాయకుడు బయలుదేరుతాడు. ఇందులో ఇతను అయ్యే పర్సనల్ విక్టరీస్, తర్వాత కమ్యూనల్ విక్టరీస్, ఇతను చూసే అడ్వెంచర్స్ ఏంటి, ఇతనికి వచ్చే ఒడిదుడుకులు, ఇతని యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీను ఒడిసియస్ యొక్క కావ్యంలో ముఖ్య ఘట్టాలు. కాబట్టి ఈ అధ్యాయం ఇక్కడితో ఎండ్ చేసి నెక్స్ట్ అధ్యాయం నుండి ఒడిసియస్ యొక్క సాహస యాత్రలు, సాహసగాథల గురించి మనం చెప్పుకుందాం.